మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కూడా ప్రజలంతా చూశారు. బటన్ నొక్కుతా అని చెప్పి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసే విధంగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సంక్షోభంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల్లోంచి అవకాశాలను ఎత్తుక్కుంటా ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా రాష్ట్రానికి తీసుకొస్తా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాల్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేసినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఎవరైతే ఆ ఆటోలు నడుపుతూ క్యాబులు నడుపుకుంటూ వాళ్ళ జీవనాన్ని జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావటం, అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం, క్యాబినెట్లో చర్చించి ఆటో వాళ్ళని క్యాబుల వాళ్ళని ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మేనిఫెస్టోలో హామీ ఇవ్వనప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 3 లక్షల మంది ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి 15,000 రూపాయలని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేయటం జరిగింది. ఇది ఎక్కడా కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా కేవలం అర్హులైనటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 రూపాయలని వాళ్ళ అకౌంట్లో జమ చేయటం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ రకంగా స్త్రీ శక్తి పథకం ద్వారా అలాగనే సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేసుకుంటా మళ్ళా ఇలాంటి పథకాన్ని సుమారు 500 కోట్ల రూపాయలు నిన్న ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా చెల్లించడం జరిగింది. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటే, సంక్షోభంలోంచి అవకాశాలను ఎత్తుక్కోవాలని చెప్పి ఆయన చెప్పినటువంటి దాన్ని ఇవాళ నిరూపిస్తూ ఉన్నారు. ఆర్థికంగా చాలా లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రంలో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తా ప్రపంచం మొత్తం తిరిగి వాళ్ళందరికీ భరోసా కల్పించి ఈ రాష్ట్రంలో ఎటువంటి మీకు ఇబ్బంది జరగదు మీ పెట్టుబడులకి అనేటువంటి భరోసాని కల్పించి ఈ రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. యువత మొత్తానికి కూడా ఆశాజనకంగా ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా క్రియేట్ అవుతూ ఉంది. మొన్ననే డిఎస్సిలో హామీలో భాగంగా సుమారు 16,500 డిఎస్సి పోస్టుల్ని మెగా డిఎస్సి పేరుతో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసి వాళ్ళందరికీ కూడా రిక్రూట్మెంట్ పత్రాలు ఇవ్వటం కూడా జరిగింది. అలాగనే ఓ పక్కన అమరావతి పరుగులు పెడతా ఉంది. గోదావరి మీద ఏదైతే పోలవరం నిర్మిస్తూ ఉన్నారో ఆ పోలవరం కూడా పరుగులు పెడతా ఉంది. అనుకున్న టయానికి పోలవరం కంప్లీట్ కాబోతూ ఉంది. అమరావతి మన రాజధాని, తెలుగు ప్రజలందరి యొక్క ప్రైడ్గా మనందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా రాజధాని నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. అలాగనే రైతులందరికీ కూడా సకాలంలో యూరియాని ఎరువుల్ని సప్లై చేస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరి యొక్క బాగోగుల్ని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విఘ్నులైనటువంటి వాళ్ళందరూ కూడా గమనించాలి. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, 24లో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు దూసుకెళ్తూ ఉందో మీరందరూ కూడా గమనించాలని, తద్విధంగా మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండాలని, ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.